హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వివో T3 Ultra అండ్ iQOO Neo 9 Pro ఈ రెండింటి కంపారిజన్ చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది ఈ వీడియో కోసం అడిగారు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వీటి ప్రైస్ రేంజెస్ చూసామంటే ప్రెసెంట్ వివో T3 Ultra రెగ్యులర్ ప్రైస్ 8GB 128GB మోడల్ 32,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఫస్ట్ సేల్ లో బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 3,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 29,000 రూపాయలకి చేతికి వస్తుంది. అండ్ ప్రెసెంట్ iQOO Neo 9 Pro ప్రైస్ వచ్చేసరికి ఇది బేస్ మోడల్ అయితే 8+128GB ప్రెసెంట్ స్టాక్ లో చూపించట్లేదు. స్టాక్ లో అవైలబుల్ ఉంటే మాత్రం బేస్ మోడల్ 33,000 రూపాయలు 32,000 రూపాయలు ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సేల్స్ వచ్చినప్పుడు ఆఫర్స్ లో ఈ ఫోన్ కూడా 30,000 రూపాయలు లోపు వస్తుంది, 29,000 రూపాయలకి అలా వస్తుంది. సో ప్రైస్ రేంజెస్ అయితే రెండింటి మ్యాచ్ అవుతాయని చెప్పొచ్చు. ఎప్పుడైనా సేల్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ రాబోయే బిగ్ బిలియన్ డే సేల్స్ లో కూడా iQOO Neo 9 Pro అయితే మోస్ట్ ప్రాబబ్లీ 30,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో తీసుకొని వస్తారు. ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ అని ఎందుకు అంటున్నానంటే బేస్ మోడల్ ప్రెసెంట్ స్టాక్ లో కనిపించట్లేదు. బేస్ మోడల్ కానీ స్టాక్ లో ఉంటే ఫర్ షూర్ పక్క 30,000 రూపాయలు లోపు తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు 8+256GB 36,000 రూపాయలు ఉంది. సో ఈ పర్టికులర్ వేరియంట్ అయితే దాదాపు 29-30,000 రూపాయలకి అయితే రాకపోవచ్చు, 31-32,000 రూపాయలు సేల్ కి అయితే తీసుకొని రావచ్చు. సో ఎనీవే రెండింటి ప్రైస్ రేంజెస్ అయితే మ్యాచ్ అయ్యాయి. అండ్ రెండిట్లో ఉన్న ప్రాసెసర్స్ కూడా ఒకదానికొకటి మంచి కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలో డిపార్ట్మెంట్ వైజ్ గా కంపారిజన్ చూసి ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఫోన్ బెటర్ గా ఉంది అండ్ ఫైనల్ గా ఏ ఫోన్ మీరు చూస్ చేసుకోవాలి, ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ బెటర్ అనేది చూద్దాం. ఫస్ట్ బిల్డ్ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేసామంటే iQOO మీకు రెండు కలర్స్ ఉంటాయి. బ్లాక్ కలర్ ఉంటుంది, ఫీరీ రెడ్ ఉంటుంది. ఈ ఫీరీ రెడ్ వచ్చరికి బ్యాక్ సైడ్ లెదర్ బ్యాక్ తోడు వస్తుంది, బ్లాక్ కలర్ వచ్చరికి గ్లాస్ బ్యాక్ తోడు వస్తుంది. అదే వివో వచ్చరికి అవైలబుల్ ఉన్న అన్ని కలర్స్ కూడా బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్ తోడు వస్తుంది. అండ్ చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చరికి రెండు ఫోన్స్ లో కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. iQOO Neo 9 Pro వచ్చరికి 190 grams వెయిట్ తోడు వస్తుంది. వివో T3 Ultra వచ్చరికి 192 grams వెయిట్ తోడు వస్తుంది. అండ్ iQOO Neo 9 Pro ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తోడు వస్తుంది. అండ్ వివో T3 Ultra వచ్చరికి కర్వ్డ్ డిజైన్ తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు 3D కర్వ్ ఉంటుంది అండ్ స్క్రీన్ కూడా కర్వ్ తిరిగే ఉంటుంది. సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం రెండు ఫోన్స్ కూడా సేమ్ గానే ఉంటాయి, రెండు ఫోన్స్ కూడా టై అని చెప్పుకోవచ్చు. అండ్ లుకింగ్ డిజైన్ అయితే మీ పర్సనల్ ప్రిఫరెన్స్. ఒకవేళ మీకు గ్లాసీ బ్యాక్ కావాలి, కర్వ్డ్ డిజైన్ లో ఫోన్ కావాలంటే వివో T3 Ultra మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు లెదర్ బ్యాక్ తోడు ఫోన్ కావాలి అండ్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ కావాలంటే iQOO Neo 9 Pro మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం అంటే రెండు ఫోన్స్ కూడా 6.78 ఇంచ్ డిస్ప్లే సైజ్ తోడు వస్తాయి. రెండిట్లో AMOLED ప్యానల్ ఉంటుంది, రెండింటి రెజల్యూషన్ 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అండ్ వివో T3 Ultra వచ్చరికి కర్వ్డ్ డిస్ప్లే తోడు వస్తుంది, iQOO Neo 9 Pro వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది. వివో T3 Ultra 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, iQOO Neo 9 Pro లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ iQOO Neo 9 Pro అక్కడ మీకు LTPO ప్యానల్ అనమాట. LTPO అంటే 1Hz నుంచి 144Hz వరకు సింగిల్ హెర్జ్ ఈచ్ అండ్ ఎవ్రీ హెర్జ్ లో డిస్ప్లే పనిచేసే విధానాన్ని బట్టి రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకునిద్ది. అండ్ వివో T3 Ultra పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 4500 నిట్స్ ఉంటుంది, హై బ్రైట్నెస్ మోడ్ లో 1200 నిట్స్ వరకు రీచ్ అవుతుంది. iQOO Neo 9 Pro పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 3000 నిట్స్ ఉంటుంది, హై బ్రైట్నెస్ మోడ్ లో 1400 నిట్స్ వరకు రీచ్ అవుతుంది. ఇక్కడ పీక్ బ్రైట్నెస్ iQOO ది తక్కువ ఉన్నా గానీ హై బ్రైట్నెస్ మోడ్ లో వివో తోటి కంపేర్ చేస్తే 200 నిట్స్ ఇంకా iQOO లోనే ఎక్కువ ఉంటది. సో ఇక్కడ మనకి పీక్ బ్రైట్నెస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే పీక్ బ్రైట్నెస్ అనేది HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు వస్తుంది. నార్మల్ గా మనం డిస్ప్లే యూస్ చేసేటప్పుడు అయితే హై బ్రైట్నెస్ మోడ్ అనేది మ్యాటర్ అనమాట. సో ఇక్కడ హై బ్రైట్నెస్ మోడ్ లో బ్రైటర్ డిస్ప్లే iQOO లో ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చరికి రెండిట్లో కూడా షార్ట్ జనరేషన్ గ్లాస్ ఉంటుంది. T3 Ultra లో వచ్చరికి షార్ట్ జనరేషన్ ఆల్ఫా గ్లాస్ ఉంటుంది, Neo 9 Pro లో వచ్చరికి షార్ట్ జనరేషన్ అప్ గ్లాస్ ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే రెండిట్లో మీకు సేమ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా ఇక్కడ మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. కర్వ్డ్ డిస్ప్లే కావాలంటే T3 Ultra కి వెళ్ళొచ్చు, ఫ్లాట్ డిస్ప్లే కావాలంటే iQOO Neo 9 Pro కి వెళ్ళొచ్చు. అండ్ iQOO Neo 9 Pro లో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి 144Hz రిఫ్రెష్ రేట్, అదొక అడ్వాంటేజ్ ఉంది. అండ్ LTPO ప్యానల్ తోడు వస్తుంది, LTPO ప్యానల్ తోడు వస్తుంది కాబట్టి బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ లో 200 నిట్స్, ఇదే కొద్దిగా బ్రైట్ డిస్ప్లే. సో ఇవి చిన్న చిన్న చేంజెస్, మరి అంత మ్యాటర్ చేయవు కానీ బట్ ఆ చిన్న చిన్న చేంజెస్ కూడా కావాలంటే iQOO మీకు బెటర్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది కర్వ్డ్ డిస్ప్లే కావాలా, ఫ్లాట్ డిస్ప్లే కావాలా. ఫ్లాట్ డిస్ప్లే కావాలంటే అక్కడ iQOO బెస్ట్ చాయిస్. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మెయిన్ కీ ఆస్పెక్ట్. ఇక్కడ వివో T3 Ultra లో వచ్చరికి Dimensity 9200+ ప్రాసెసర్ ఉంటుంది, LPDDR5X RAM తోడు వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. అదే iQOO Neo 9 Pro లో వచ్చరికి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో పాటు గేమింగ్ కోసం సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ దేనికి యూజ్ అవుతుందంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ గా ఫ్రేమ్స్ యాడ్ చేసి గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కోసం యూజ్ అవుతుంది. దీని వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు స్మూత్ ఉంటుంది. అండ్ RAM వచ్చరికి LPDDR5X RAM తోడు వస్తుంది, స్టోరేజ్ UFS 4.0 స్టోరేజ్ తోడు వస్తుంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లెజ్ అయితే మాత్రం ఖచ్చితంగా iQOO కే ఉంటుంది. బట్ వివో T3 Ultra కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ వస్తుంది. వివో T3 Ultra లో తీసి పడేసే ప్రాసెసర్ కాదు, Dimensity 9200+ ప్రాసెసర్ కూడా చాలా చాలా మంచి ప్రాసెసర్. మీరు గేమింగ్ వైజ్ గా పిక్ చేసుకోవాలంటే దాన్ని కూడా పిక్ చేసుకోవచ్చు. బట్ దానితో కంపేర్ చేస్తే సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ వల్ల కానివ్వండి, ఫాస్టర్ స్టోరేజ్ వల్ల కానివ్వండి, ఒక 5-10% అయినా కానీ పీక్ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ లో iQOO మీకు బెటర్ ఉంటుంది. బట్ నార్మల్ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం రెండింటి మధ్యలో పెద్ద డిఫరెన్స్ ఉండదు, రెండు కూడా మీకు సేమ్ ఉంటాయి. ఓన్లీ గేమింగ్ నిట్ పిక్ చేసి అలా మీరు బోతద్దంలో పెట్టి చూస్తారంటే అప్పుడు గేమింగ్ పర్పస్ మీరు iQOO తీసుకోవచ్చు. లేదు గేమింగ్ పెద్ద నాకు ఫరక్ పడదు అనుకుంటే
అనుకుంటే వివో తీసుకున్న ఒకటే, ఐక్యూ తీసుకున్న ఒకటే. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వివో T3 Ultra లో వచ్చరికి 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఐక్యూలో వచ్చరికి 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ వివోలో ఎక్కువ ఉంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఐక్యూలో ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా ఒక టై అని చెప్పుకోవచ్చు. మీకు షేర్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే బ్యాటరీ లైఫ్ రెండింటిలో దాదాపు ఒకేలాగా ఉంటుంది. రెండు ఫోన్స్ కూడా ఈజీగా మీరు ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. ఐక్యూ నియో 9 Pro మన ఛానల్లో నేను రివ్యూ చేశాను. ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ తోడు వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే రెండింటిలో పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇక్కడ ఫుల్ బ్యాటరీ కెపాసిటీ పరంగా మాత్రమే చూసుకుంటే వివోకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఐక్యూకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో రెండు డిపార్ట్మెంట్స్ లో బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఒక విన్నర్ అయితే మనం పిక్ చేయలేం. బ్యాటరీ రెండిట్లో దాదాపు సేమ్ ఉంటుంది. దేనికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సో రెండింటిని మనం అలా కంపేర్ చేయలేం. బ్యాటరీ అయితే రెండు సేమ్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఒక 20 minutes మేబీ వివో ఎక్కువ రావచ్చు. బట్ వివో లాగా డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంది. డైమెన్సిటీ ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ బాగుంటుంది అనుకుంటే రెండింటి బ్యాటరీ లైఫ్ కూడా మ్యాచ్ అయిపోవచ్చు, చెప్పలేము అది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తోటి వస్తాయి. ఫన్ టచ్ OS 14 తోటి వస్తాయి. ఇక్కడ ఐక్యూ కూడా వివో బ్లెడ్ కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రెండిట్లో సేమ్ ఉంటుంది. కాకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో మీకు డిఫరెన్స్ ఉంటుంది. వివో T3 Ultra వచ్చరికి 2 years Android అప్గ్రేడ్స్ తోటి వస్తుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ తోటి వస్తుంది. అదే ఐక్యూ వచ్చరికి 3 years Android అప్గ్రేడ్స్ తోటి వస్తుంది. 4 years సెక్యూరిటీ అప్డేట్స్ తోటి వస్తుంది. సో ఇక్కడ వివో తోటి కంపేర్ చేసి ఐక్యూలో 1 year ఎక్స్ట్రాగా ఆండ్రాయిడ్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ మీకు వస్తాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కెమెరాస్. వివోలో వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX921 సెన్సార్. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 4K 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఐక్యూ నియో 9 Pro లో వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX920 సెన్సార్. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. అండ్ ఇక్కడ ఐక్యూలో మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K లో వీడియో రికార్డ్ చేయలేరు. ఓన్లీ ఐక్యూలో 1080p 30 FPS వరకు మాత్రమే ఫ్రంట్ కెమెరా వీడియో సపోర్ట్ ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K 60 FPS లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఐక్యూ కెమెరా క్వాలిటీ బాగుంటది, నేను చెక్ చేశాను. బట్ వివో T3 Ultra కెమెరాస్ ఐక్యూ తోటి కంపేర్ చేసినా కానీ ఇంకా బెటర్ ఉంటాయి. ఎందుకంటే డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంది అండ్ వివో V సిరీస్ లో వాడిన కెమెరాస్ వాడారు కాబట్టి ఆ లెవెల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది. కాబట్టి కెమెరాస్ పరంగా విన్నర్ అయితే మాత్రం మేబీ వివో T3 Ultra అయితే అనుకుంటున్నా. ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నో వివో T3 Ultra నేను ప్రాక్టికల్ గా చెక్ చేయలేదు. ఐక్యూ నియో 9 Pro అయితే చెక్ చేస్తాను. వివో T3 Ultra మనకి సేల్ కి వస్తుంది సెప్టెంబర్ 19వ తారీఖు. సెప్టెంబర్ 19వ తారీఖు నేనైతే వివో T3 Ultra కొంటున్నాను. కొని మన ఛానల్లో రివ్యూ చేస్తాను. అక్కడ కెమెరాస్ గురించి నా వర్డిక్ట్ అయితే ఇస్తాను. మోస్ట్లీ కెమెరాస్ అయితే బాగానే ఉంటాయి. ఎందుకంటే వివో కెమెరాస్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయదు. అండ్ ఒకవేళ మీరు క్లియర్ కట్ గా అది తెలుసుకోవాలి, ఆ కెమెరాస్ ఎలా ఉన్నాయన్న పాయింట్ తెలుసుకోవాలనుకుంటే నా రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఫస్ట్ సేల్ లో కొన్ని ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. అండ్ ఈ ఫోన్ అనే కాదు, దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి ఫోన్ కూడా కొన్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాం. సో అందుకనే ముందుగానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ వివో T3 Ultra మీద నేను వీడియోస్ చేసినప్పుడు మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వివో T3 Ultra లో IP68 రేటింగ్ ఉంటుంది. అంటే ఇది వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. అదే ఐక్యూ నియో 9 Pro లో చూసుకుంటే వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉండదు. ఓన్లీ IP54 రేటింగ్ ఉంటుంది. ఇది స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే, కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు. అండ్ ఐక్యూ నియో 9 Pro లో మీకు IR బ్లాస్టర్ ఉంటుంది. అదే వివో T3 Ultra లో మీకు IR బ్లాస్టర్ అయితే ఏమి ఉండదు. అండ్ రెండు ఫోన్స్ లో కూడా మీకు NFC అయితే ఉండదు. రెండు ఫోన్స్ లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ రెండు ఫోన్స్ లో మీరు మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోలేరు. రెండు ఫోన్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ కూడా వస్తాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. ఇవి ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఓవరాల్ ఒక వర్డ్కి చెప్పు రెండిట్లో ఒక బెటర్ ఫోన్ పిక్ చేసుకోమంటే మాత్రం బ్యాటరీ డిపార్ట్మెంట్ ఒక్కటి తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎడ్జ్ అయితే కొద్దిగా ఐక్యూ నియో 9 Proకే ఉంటుంది. అంటే వివో T3 Ultra కూడా నియర్ కాంపిటీటర్ అని చెప్పొచ్చు, కానీ ఒక 5 to 10% ఎడ్జ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐక్యూ నియో 9 Proకే ఉంటుంది. పర్టికులర్ గా ఒకవేళ మీరు గేమర్స్ ఫ్లాట్ డిస్ప్లే కావాలి అండ్ పర్ఫార్మెన్స్ నాకు ఇంపార్టెంట్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కావాలి అండ్ ఇన్ పర్టికులర్ గేమింగ్ కూడా నాకు బెటర్ గా ఉండాలనుకుంటే మాత్రం ఐక్యూ నియో 9 Pro మీకు బెటర్ చాయిస్ అయితే. లేదు గేమింగ్ నాకేం పెద్ద ఫరక్ పడదు అండ్ ఫ్లాట్ డిస్ప్లే లేకపోయినా పర్లేదు, కర్వ్డ్ డిస్ప్లే అయినా పర్లేదు, నాకు ది బెస్ట్ కెమెరాస్ కావాలి, బెటర్ కెమెరాస్ ఉన్న ఫోన్ కావాలి అండ్ IP రేటింగ్ ఉండాలి, IP68 రేటింగ్ ఉండాలి అండ్ ఐక్యూ నియో 9 Proకి ఈక్వల్ చేసే పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ కొద్దిగా తక్కువ ప్రైస్ లో రావాలనుకుంటే వివో T3 Ultra ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు ఫోన్స్ లో నా పిక్ వచ్చరికి టఫ్ చాయిస్, బట్ నేనైతే మాత్రం వివో T3 Ultra నే పిక్ చేసుకుంటా. ఐక్యూ నియో 9 Pro కూడా చాలా మంచి ఫోన్, కాకపోతే దాంట్లో వివో T3 Ultra తోటి కంపేర్ చేసుకున్నా కానీ NFC లాంటి ఫీచర్లు అట్లాంటి అయితే ఏం లేవు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఐక్యూ నియో 9 Pro లో NFC ఉంటే నేను ఐక్యూ నియో 9 Pro ఖచ్చితంగా పిక్ చేసుకునేవాడిని. బట్ వివో T3 Ultra అయితే మాత్రం దగ్గరగా ప్రతి డిపార్ట్మెంట్ లో, డిస్ప్లే డిపార్ట్మెంట్ లో అయినా కానీ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో అయినా కానీ ప్రతి డిపార్ట్మెంట్ లో ఐక్యూ నియో 9 Pro దగ్గరగా వెళ్ళింది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో ఫర్ షూర్ గా ఐక్యూ నియో 9 Pro తోటి కంపేర్ చేస్తే బెటర్ గా పర్ఫార్మ్ చేసింది అండ్ IP68 రేటింగ్ కూడా ఉంది. అండ్ దాదాపు ఐక్యూ నియో 9 Pro తోటి కంపేర్ చేస్తే వివో T3 Ultra నే కొద్దిగా తక్కువ ప్రైస్ కి వస్తుంది కాబట్టి నేను వివో T3 Ultra నే పిక్ చేసుకుంటా. ఇక్కడ నేను వివో T3 Ultra ని పిక్ చేసుకున్నా అని మీరు కూడా అదే పిక్ చేసుకోవాలని లేదు, మీ ప్రిఫరెన్స్ కి తగ్గట్టు మీరు ఏదైనా కానీ పిక్ చేసుకోవచ్చు. ఫ్లాట్ డిస్ప్లే కావాలి,
గేమింగ్ మెయిన్ ఇంపార్టెంట్ నియో 9 Pro మీరు వెళ్ళొచ్చు. లేదు కెమెరాస్ బెటర్ కెమెరాస్ కావాలి, కర్వ్డ్ డిస్ప్లే అయినా పర్లేదు అనుకుంటే వివో T3 Ultraకి మీరు వెళ్ళొచ్చు. ఇది బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అనమాట. రెండు కూడా మంచి ఫోన్స్, రెండిట్లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో చూసి మీరు ఏదైనా ఫోన్ కొనాలని డిసైడ్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ లింక్స్ పెడతాను. ఆ అఫిలియేట్ లింక్స్ రిఫర్ చేసుకుంటాను, ట్రై చేయండి. దానివల్ల నాకు ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ కొత్త ఫోన్లు కొని రివ్యూస్ చేయడానికి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.